ఇప్పుడు మనందరికీ ముఖ్యంగా పిల్లలకి ఆత్మీయ ఆచార్య, మనందరికీ ఆత్మీయమైనటువంటి అన్నయ్య. హీజ్ ఏ ఐఐటి పిహెచ్డి స్కాలర్. బెస్ట్గా చెప్పాలంటే ఒక ఎడ్యుకేటర్ అని చెప్పాలి, ఫిలాసఫర్ కూడా. ఆయన ఇప్పుడు పిల్లలందరినీ ఉద్దేశించి మన వాల్మీకి ఆశ్రమ శీతాకాల శిబిరం ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. నా మాతృభాష తెలుగు కాదు కాబట్టి కొద్దిగా మిక్స్ మాట్లాడుతూ ఉంటా. స్టేజ్లో మాట్లాడాలంటే భయం నాకు. క్లాస్ తీసుకుంటాను కానీ స్టేజ్లో నిలబడితే కాళ్ళు చేతులు అన్నీ తడిసిపోతుంటాయి. ఫోర్స్గా మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడాలి. సో ఏ దాని గురించి మాట్లాడాలో తెలియదు. ఫస్ట్ గురువు, ఇవన్నీ మాట్లాడినాము. మంచి గురువు దగ్గర అయితే అన్నీ నేర్చుకుంటారు. అలాంటి గురువును వెతకడం ఎలా, ఎక్కడ పట్టుకుంటాం? నీకు మంచి గురువు దొరికినాడా అంటే తప్పకుండా దొరికినాడు, కానీ నేనే యూజ్ చేసుకోలేదంటాను. ఎవరైనా గురువు కాగలుగుతారా? లేదా గురువు అంటే ఒక స్థానం ఉంటుంది, అతను పొజిషన్లో ఉంటాడు, మనం పోయి అతను వెతుక్కోవాలి. లేదో స్కూల్లో ఆల్రెడీ గురువు పట్టాన్ని ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పోయి నేర్చుకోవాలి. ఇప్పుడు నా జర్నీలో నా గురువు ఎవరు? ఐ థింక్ నాకు ఫస్ట్ గుర్తొచ్చే గురువు అంటే నా స్కూల్ టీచర్. ఆమె పేరు రాధా అని ఉంటుంది. ఆమె ఇప్పటికీ గుర్తుంటుంది నాకు. ఏం నేర్పించిందంటే ఇంగ్లీషే నేర్పించింది, కానీ ఇంగ్లీష్ని ఇంగ్లీష్గా కాకుండా నాకు తల్లిలా నేర్పించింది. సో ఇప్పటికీ గుర్తుంది. అలాంటి గురువులు అందరికీ ఒకరు గుర్తుంటారు. కానీ వాళ్ళు ఏం నేర్పించినారు, ఏం నేర్పించలేదు అనేది పక్కన పెడితే ఆ మనిషి నాకు ఇష్టం అంతే. ఆమె ఇంగ్లీష్ నేర్పించింది, కానీ ఆ మనిషిని చూసిన ఆమె విలువలు అవి గుర్తున్నాయి నాకు. సో అలాంటి గురువులు దొరికినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము, వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటున్నాం అనేది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఆ తర్వాత నాకు లాస్ట్గా గుర్తొచ్చిన గురువు అంటే నా పిహెచ్డిలో అనుపమ్ సక్సేనా అని ఉండేవాడు. ఆయన కానీ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ నేనేమనుకున్నాను టీచర్ అంటే. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఇది నాకు ఆయన కాడి నుంచి వచ్చింది. రే నేను టీచరే కానీ నీ ఫ్రెండ్ని కూడా అంటాడు. ఆ పొజిషన్ ఆయన దిగి రావడం, నా కాడికి వచ్చి దిగి రావడం నాలో ఒక స్టూడెంట్ని క్రియేట్ చేసింది. ఇంతవరకు ఐఐటీలో అంటే నేను ఆల్రెడీ లోపలికి వచ్చేస్తాను, నేను పెద్ద మనిషిని, సొసైటీ నన్ను వేరేలాగా చూస్తుంది, ఆ డిగ్రీ ఉంటే చాలు, నాకు ఆల్రెడీ సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా అతను చెప్పిన నా క్వాలిఫికేషన్ చెప్పొద్దు, ఒక ఎడ్యుకేటర్ అని చెప్పు, మనిషిని అని చెప్పు, నెవర్ టెల్ మై డిగ్రీ టు పీపుల్. అది సెల్లింగ్ పాయింట్ అని చెప్తున్నారా కానీ ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పుకోను. సో నేను ఎందుకు చెప్పుకోనంటే నౌ ఐ డోంట్ వాంట్ స్టూడెంట్స్ టు గో బ్యాక్ అండ్ లెర్న్ ఫర్ ద ఐఐటి జేఈ. పోవద్దని చెప్పను, నీకు ఉంటే పో, కానీ డోంట్ మేక్ దెమ్ టు స్టడీ అండ్ ఫోర్స్ దెమ్ టు డూ ఇట్. ఐపీఎస్ కావాలి, అవి కావాలి. ఇప్పుడు మనం డీకాలనైజేషన్ అంటాము, పోలీస్ వ్యవస్థ ఇవన్నీ ఇంకా డీకాలనైజ్ కాలేదు, కానీ ఇంకా మనం ఐపీఎస్ నేర్పిస్తాం. నిన్న సుభాష్ చంద్రబోస్ గురించి ఎవరో చక్కగా చెప్పారు. వాళ్ళ నానేమో ఐసీఎస్ రాయమన్నారు, అతనేమో బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసిన పోలీస్ సిస్టంలో నేను ఎందుకు పోవాలి అని వాళ్ళ అమ్మకు లెటర్ రాసింది, నిన్న విన్నా. సో వేర్ ఆర్ వి? ఇక్కడ నా ఉద్దేశం అంటే ఒక గురువుని వెతుక్కోవడమే పెద్ద ప్రయత్నం. మంచి గురువు ఎక్కడున్నాడు? నేను ఆన్ ద జర్నీ ఎన్నో ఫిలాసఫీసు ఎన్నో చదివి గురువు ఎవరితోనన్నా ఉంటాడు, మనం నేర్చుకోవాలంతే. ఇప్పుడు ఫణీంద్ర గారు దొరికినారు, ఫైనాన్స్ నేర్పించినారు. నాకు రవి గారు దొరికినారు, ఎన్నో నేర్చుకున్నా ఆయనతో. సో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. వాళ్ళ గురువుని చూస్తామా? వెన్ స్టూడెంట్ ఇస్ రెడీ, గురువు అపియర్స్ ఎవ్రీవేర్. సో గురుకులానికే పోవాలన్నప్పుడు గురుకులం ఏంటి అంటే వీళ్ళందరూ ఒకే చోటు ఉంటే ఇంకా మంచిది, లేకపోతే మీరు ఒక్కొక్క చోటు వెతుక్కుంటూ పోవాలి. అంతేగాని ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నానంటే, నేను వీళ్ళని కలిసింది కూడా నేను స్వప్న గారిని, రమేష్ గారిని కలవలేదు ముందు. నేను ఒక స్టూడెంట్ని కలిసి 3 years నుంచి అంటుండే, ఫస్ట్ వచ్చి మీతో మ్యాథ్స్ నేర్చుకోవాలంటే నేను హిమాలయ పోతున్నాను, మళ్ళీ వస్తానో రాదో తెలీదు, వచ్చిన తర్వాత నేను ఉంటే చెప్పిస్తానని చెప్పిన. ఆల్మోస్ట్ 2 months తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నాను అమ్మాయి. సో అక్కడ ఒక రిలేషన్షిప్ పెరిగినప్పుడు ఇప్పటికీ అమ్మాయి ఎక్కడైనా నేనుండే చోటు దగ్గరలో వస్తే ఇప్పటికీ 100 kilometers అన్నా పోయి కలుస్తాను యాజ్ ఎ టీచర్. ఆ బంధం ఏర్పడేంత వరకు నేర్చుకోవడం కష్టం.
సో ఆ బంధాన్ని క్రియేట్ చేయడానికి ఒక ప్లేస్ గురుకులం. అలాంటి గురుకులం మీకు దొరికితే, మీకు కనిపిస్తే, ఈడే ఉందని చెప్పను, మీరు చూస్తే ఏడన కనిపిస్తుంది. ప్రమోట్ చేయడానికి వాల్మీకి గురుకులం అని చెప్పను, మీరు చూసి తెలుసుకోండి. ఇక్కడ మా అబ్బాయి బాగా పెరుగుతాడా, ఆ విలువలతో పెరుగుతాడా, హ్యూమన్ వాల్యూస్. ఇప్పటికీ నన్ను చూస్తే తాత, మామ, అన్నయ్య, తమ్ముడు, ఇప్పటికీ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు గురూజీ అన్నారు, తర్వాత తాతయ్య మారిపోయినాను, తర్వాత మావయ్య. ఆ రిలేషన్షిప్లో ఎన్నో నేర్చుకుంటున్నాను. అక్కడ స్థానం పెద్దదో చిన్నదో కాదు, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్. అది ఏదో ఏడో చదివాను, గుర్తు రావట్లేదు. గురువు వయసులో పెద్ద ఆయన, కానీ పిల్లవాడితో నేర్చుకుంటుంటాడు. అక్కడ ఎవరు గురువు? సో పిల్లవాడు గురువు, కానీ చూసేకేమో అతను గడ్డం పెంచుకుని అలాగే తాత ఇలాగ ఉంటాడేమో, కానీ అతను పోయి చిన్నవాడితో నేర్చుకుంటాడు. సో నేర్చుకోవడం అని వచ్చినప్పుడు, మీ ఫ్రెండ్ నేర్పించినా, అతనికి వచ్చింది నేర్పించినప్పుడు అతనే నీ గురువు. నేను కూడా అలా ఎంతో చిన్నపిల్లలతో నేర్చుకున్నాను. నా జర్నీ స్టార్ట్ అయింది కూడా ఒక స్పెషల్ స్కూల్లో. స్పెషల్ అన్నప్పుడు ఫిజికలీ అది ఇది అంటారు, వాళ్ళ క్వాలిటీ ఇంకా రియలీ స్పెషల్. ఆటిజం పిల్లలకి అడిగిపోతే ఎంత న్యాచురల్గా ఉంటారంటే, వాళ్ళతో కూర్చొని మాట్లాడితే కళ్ళలో నీళ్ళు వస్తాయి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది, కానీ సొసైటీలో ఫిట్ కారు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా ఒక పువ్వు ఎలా పెరుగుతుందో అలాగే పెరుగుతారు. అక్కడ దాట్ చేంజ్డ్ మై లైఫ్ అని చెప్తా. ఆ అబ్బాయి, వాని పేరు హృదయ్, వాడు నాకు గురువు. అక్కడ వాడు ఎంత ఆలోచిస్తాడంటే, వాని ఆలోచన విధానం నన్ను కూడా మార్చేస్తుంది. సో వాడిని స్పెషల్ చేయడం, వాడు స్కూల్కి ఫిట్ కాడు, గురుకులంకి ఫిట్ కాడంటే, వాని కాడి నుంచి నేను నేర్చుకున్నవన్నీ వృధా అయిపోతుంది. సో ఇలాంటి జర్నీ పోయినప్పుడు నేను టీచర్గా, ఒక స్టూడెంట్గా ఒక పదం నాకు ఎప్పుడు గుర్తుంటుంది, దర్ ఇస్ ఆల్వేస్ అన్ అన్ఎండింగ్ ఎడ్యుకేషన్. సో నువ్వు ఎప్పుడు టీచర్ అయినా కానీ నువ్వు ఎప్పుడు స్టూడెంట్, ఎంత పెద్దవాడివైనా కానీ ఇంకా స్టూడెంట్. సో ఇక్కడ నేను వచ్చి టీచర్ అని చెప్తారు, యాక్చువల్లీ ఐ కేమ్ యాజ్ అ స్టూడెంట్ అనిపిస్తుంది. వాళ్ళతో ఎన్నో నేర్చుకుంటాను, గురుగారితో ఎంతో నేర్చుకుంటాను, ఫణీంద్ర గారితో ఎంతో నేర్చుకున్నాను, బీవీ రామ్ గారితో ఎంతో నేర్చుకున్నాను. ప్రతి ఒక్క రోజు కూర్చొని మాట్లాడేటప్పుడు there's so much of learning that happens. And all, నేనేదో పిల్లలు చెప్పించిన అంటారు, I learned a new way of teaching periodic table at that moment. నాకు ఐడియానే లేదు, ఓ ఇలా కూడా చెప్తే పెద్దవాళ్ళకి అర్థమైపోతుందా అని. ఆయన క్లాస్లో ఏజ్ గ్రూప్ లేదు మాకు, ఐ థింక్ మినిమం 4 years టు పెద్ద ఆయనకి తెలియదు ఏజ్, బట్ ఆ ఏజ్ గ్రూప్ అందరూ కూర్చున్నప్పుడు ఒక క్లాస్ తీసుకున్నాం. కెమిస్ట్రీ అన్నారు, కానీ బయాలజీతో స్టార్ట్ చేసి ఎండెడ్ విత్ పీరియాడిక్ టేబుల్. 45 నిమిషాలు అందరూ వింటున్నారు. ఎక్కడి నుంచి ఇది వచ్చిందంటే, నా గురువుగారు అలా చెప్పేవారు. చెప్పేటప్పుడు ఏం చెప్తున్నావో కాదు, వాళ్ళు వింటున్నారా, వాళ్ళ కళ్ళు ఎలా తిరుగుతున్నాయి, వాళ్ళ మొహాలు ఎటు తిరుగుతున్నాయి, వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకే అన్నీ వస్తాయి. మనం వాళ్ళని అబ్జర్వ్ చేయట్లేదు కాబట్టి ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాను అంతే అనుకుంటే క్లాసే కాదు. వాళ్ళు నిన్న మధ్యాహ్నం అయితే తినేసి కూర్చున్నారు, కళ్ళు చూస్తే ఇంకా తిరుగుతానాయి, నిద్రపోతున్నారు. సరే ఎంతమందికి నిద్ర వస్తుందంటే అందరూ నిద్ర వస్తుంది. కొద్దిసేపు పడుకుందామా అంటే సరే. ఇది గురుకులంలో జరుగుతుంది, బికాజ్ గురువుకి తెలుసు ఇప్పుడు నేను ఎంత కథ చెప్పినా నిద్రపోతాడు. ఇంకా కొద్దిసేపు పడుకుందామని అందరూ శవాసనం అంటే పడుకున్నారు. 15 minutes అందరూ టిక్ 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 టిక్, ఇంకా 2 seconds అందరూ నిద్రపోయినారు. సో ఆ ఓపెన్నెస్ మన సిస్టంలో ఉందా? పిల్లోడికి నిద్ర వచ్చినప్పుడు సరే అలసిపోయినాడు, పొద్దు నుంచి ఎన్నో యాక్టివిటీస్ చేసి మధ్యాహ్నం భోజనం అయిన వెంటనే మనం కూడా నిద్రపోతాం. అలాంటి పిల్లోడిని కూర్చోబెట్టి కెమిస్ట్రీ క్లాస్ చెప్తే వాడు నెక్స్ట్ కెమిస్ట్రీ క్లాస్కి రావాలంటే ఏం పోతాం లేరా, నిద్ర వస్తుంది నాకు అనేంతవరకు వచ్చేసేటలకి ఇంకా నాకు ఎక్స్ట్రా పని పడుతుంది వాడికి ఎలా చెప్పి అలా అని కదా హరిణి కదా. సో ఇక్కడికి ఆపేస్తే, సో దట్ ఈస్ మై జర్నీ. ఐఎమ్ వన్ ఆఫ్, వాళ్ళు ఆచార్య అంటారు, వన్ ఆఫ్ దేర్ కో ఎడ్యుకేటర్. వాళ్ళతో పాటు నేర్చుకోవడానికి నేను ఒక స్టూడెంట్ లాగా ఉన్నాను. థ్యాంక్ యూ. తర్వాత కూడా పిల్లలకి చదువులు చెప్పాలి అని చెప్పని స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి కూడా చదువులు చెప్తూ, అంటే చాలా సింపుల్ వేస్లో పిల్లలకి లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా నేర్పించే క్షమత కలిగిన వ్యక్తి ఆయన. మన గురుకులంలో వచ్చి మన పిల్లలకి నేర్పించడానికి
తర్వాత లాంగ్ టర్మ్ ఎంగేజ్మెంట్ కూడా చేయటానికి ఆయన కుతూహలంగా ఉన్నారు. ఆయన మాకు గురుకులానికి ఎప్పుడెప్పుడు వస్తారా అని మేము వెయిట్ చేస్తున్నాం ఫుల్ టైం ఎంప్లాయీగా.